వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రొఫెషనల్ డైట్ కోచ్ మహా గారు ఉన్నారు. అండ్ ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ అక్టోబర్ 17th అయితే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ దానికి సంబంధించినటువంటి క్లాస్ ఉంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే 30 days ప్రోగ్రామ్ అండి. అవునండి. 30 days ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం పర్టికులర్గా ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. మనకి హనీ కనిపిస్తుంది, ఒక స్పైస్ ఐటమ్ ఒకటి కనిపిస్తుంది, దాల్చిన చెక్క, అండ్ దాంతోపాటు యాపిల్ కనిపిస్తుంది. సో మహా గారు ఈ రెసిపీతో వచ్చారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, యూసేజ్ ఏ విధంగా చేసుకోవాలి మనం అనేది మహాగారి మాటలో తెలుసుకుందాం. ఎలా అండి ఇది డీటాక్స్ డ్రింక్ అండి ఇది. ఓకే. ఫస్ట్ నేను వీళ్ళకి అందరూ చూస్తున్నారు, చాలా టీ రెసిపీస్ చేసాము. సో వీటిలో డీటాక్స్ అని ముందు నుంచి మనం చెప్పుకొస్తాం. అవునవును. సో వీటిలో డీటాక్స్ డ్రింక్ కి జ్యూస్ కి కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది. అదేంటో ఈరోజు మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నాను. ఓకే. డీటాక్స్ ఎందుకు చేసుకోవాలన్నది కూడా చెప్పాను ఇంతకు ముందు. ఎందుకంటే మన బాడీలో ఎప్పుడు అక్యుములేట్ అయిపోయిన టాక్సిన్స్, అంటే మనం రోజు వెళ్ళే మోషన్స్ కానీ, యూరిన్ కానీ, స్వెట్ ద్వారా కానీ ఏవైనా టాక్సిన్స్ రిలీజ్ అయిపోతే, బట్ మన పొట్టలో ఎంతో కొంత పేరుకుపోయిన దాన్ని తీయకపోతే మాత్రం క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతాం. అంటే మనకు తెలియకుంటే మోకాళ్ళు పట్టేస్తున్నాయి, నడవలేకపోతున్నాము, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేకపోతే డయాబెటిక్ కంట్రోల్ రావట్లేదంటే ఫస్ట్ ఈ డీటాక్స్లోని కొన్ని జ్యూసెస్ మీరు ఇంట్లో చేసుకునేలాగా ఒకటి చూపిస్తా. ఇవి ఇంట్లో ఉండేవే. జ్యూస్ అన్నది ఎవరైతే హెల్దీ వెయిట్ మాకు అక్కర్లేదు, మేము సస్టైనబుల్ వెయిట్, ఐడియల్ వెయిట్లో ఉన్నాము, మాకు అవసరం లేదు, బట్ వీ వాంట్ హెల్దీ అనే వాళ్ళకి జ్యూసెస్ తాగండి, డీటాక్స్ జ్యూసెస్. బట్ పొట్ట క్లీన్ అవ్వాలి, డీటాక్స్ అవ్వాలి బాడీ అనుకునే వాళ్ళు ఎర్లీ అవర్స్లో మాత్రం, అంటే బిఫోర్ టీ ఆర్ కాఫీ తీసుకునేదాన్ని డీటాక్స్ డ్రింక్ అంటాం. డ్రింక్కి జ్యూస్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇది డ్రింక్ ఇదన్నమాట. మనం ఏదైతే స్పైసెస్ని హెర్బ్స్ని యూజ్ చేసి చేస్తామో దాన్ని డీటాక్స్ డ్రింక్ అంటాం. మనం ఏవైతే కాయగూరలు ఇవన్నీ ఆకుకూరలు వేసుకొని చేసేదాన్ని దాన్ని జ్యూస్ అంటాం అన్నమాట. సో దాని డిఫరెన్సియేషన్ మీకు అయితే అందరికి అర్థమైంది అనుకుంటాను. మనం ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతాం. నాకు ఓకే. ఈరోజు యాపిల్, దీని మీద సామెతే ఉంది, అండ్ యాపిల్ కీప్స్ ద డాక్టర్ అవే. ఒక యాపిల్ తింటే ఇది అఫోర్డబుల్, అందరూ కొనుక్కోగలరు. సో మన ఇంట్లో ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఉంచుకుంటాం కాబట్టి ఇది ఈజీగా డీటాక్స్ చేసే, కొంచెం వెరైటీగా ఎప్పుడు కాకుండా స్పైసెస్తో కూడా ఫ్రూట్తో ఒకటి ఇంక్లూడ్ చేసుకుందాం మనం. టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కావాలనుకునే వాళ్ళు ఇది యాపిల్ పెట్టుకోవచ్చు. యాపిల్లో ఏంటంటే పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే హెవీ మెటల్స్, మన బయట కంటామినేటెడ్ ఫుడ్ లేకపోతే పొల్యూటెడ్ ఫుడ్ తినేటప్పుడు మన హెవీ లోడెడ్ అన్నది లోపల పొట్టలో ఉండే వాటిని పట్టి ఆగుతుంది అన్నమాట బయటికి. దీంట్లో ఉన్న హైలీ స్పెషల్ క్వాలిటీ అంటే పెక్టిన్ అనే పదార్థం దీంట్లో ఉండడం వల్ల లోపల టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో లివర్ క్లెన్జింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది దీంతో. అండ్ అవర్ క్వీన్ ఆఫ్ స్పైసెస్, ఇది క్వీన్ ఆఫ్ కిచెన్ కూడా, క్వీన్ ఆఫ్ కిచెన్, క్వీన్ ఆఫ్ స్పైసెస్, దాల్చిన చెక్క, సినమమ్. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు చాలా సింపుల్గా మనం చేసేసుకుందాం నాగరాజ్ గారు. ఓకే ఓకే. యాపిల్ అండ్ సినమమ్ డ్రింక్, ఇది డీటాక్స్ డ్రింక్, యాపిల్ అండ్ సినమమ్ డీటాక్స్ డ్రింక్. సో యాజ్ యూజువల్ 2 glasses ఆఫ్ వాటర్. ఓకే. 2 glasses వాటర్. ఓకే. ఇది బాగా బాయిల్ అయినప్పుడు మనం వేసుకుందాం. అండ్ ఈ సిన్నమంకి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఎవరైతే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి, ఇండైజెషన్, బ్లోటింగ్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు వీళ్ళందరూ. దీనివల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు. సో పర్టికులర్గా దీన్ని ఎప్పుడు తీసుకోవాలని కూడా అడుగుతారు. డీటాక్స్ ఎప్పుడు ఎర్లీ అవర్స్లోనే చేయాలి. ఇవి నైట్ టైం తీసుకునే డ్రింక్ కాదు, ఇది ఎర్లీ అవర్స్ బిఫోర్ గోయింగ్ టీ ఆర్ కాఫీ తీసుకునే ముందు ఇది తీసుకోవాలి. ఎన్ని డేస్ తీసుకోవాల్సిన డీటాక్స్ అనేది 15 days. మీ బాడీ క్లెన్స్ అవుతుంది, మీ లైట్నెస్ తెలుస్తుంది. అది మీకు చేసేటప్పటికి డైజెషన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీకు తిన్నదాన్ని బర్పింగ్ కానీ గ్యాస్ ఫార్మేషన్ ఫస్ట్ అవి తగ్గుతాయండి. తర్వాత మీరు వాడే కొద్దీ ఇదవుతుంది అన్నమాట, బాడీ లైట్నెస్ అన్న తెలుస్తుంది. అండ్ కొంతమంది స్పైసెస్ హర్బ్స్ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు కొంతమందికి బాడీకి సెట్ అవ్వని వాళ్ళకి బాగా వేడి చేస్తుంది, మాకు ఇచ్చింగ్ లాగా వస్తుంది అని అనే కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అదేంటి అంటే బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ తక్కువ అయిపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి స్పైసెస్ తీసుకునేటప్పుడు త్రూ అవుట్ ద డే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఓకే. ఎప్పుడైనా మనం ఈ స్పైసెస్ తీసుకుంటున్నాం కదా, ఇవి కొంచెం వేడితో కూడినాయి కాబట్టి బాడీని హైడ్రేట్ చేసేస్తే బ్యాలెన్స్డ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎన్ని వేస్తున్నాం అండి దాల్చిన చెక్క? ఇదండి ఒక 5 to 6 వేసుకుందాం మనం. ఓకే. 2 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాం కదా, 5 వేసుకుందాం. అది బాగా బాయిల్ అవ్వాలి. మొత్తం
5 వేసుకున్నాం. మీన్ వైల్ మనం యాపిల్ కట్ చేసుకుందాం. ఓహో, పీసెస్గా వేయాలండి. మొత్తం దీన్ని క్రష్ చేసేద్దాం, ఎందుకంటే మొత్తం అన్నది దిగుతుంది కదా. వాడు తినొచ్చు కదా. మీరు తినండి. మీకు హనీ లేదు కదా ఈరోజు. నాగరాజు గారు టీ ఎప్పుడు అవుతుంది అన్న కానికన్నా హనీ ఎప్పుడు వేస్తారా ఇవ్వడానికి చూస్తాను. నిజమండి, హనీ అంటే ఇష్టం కాబట్టి ఈ హనీ. సో క్రష్ చేసుకుందామండి. ఓకే, క్రష్ చేసుకుంటే దాంట్లో దీన్ని ఇలా చేసుకొని తాగలేము, రోజు మొత్తం తాగాలనుకుంటే మాత్రం దీన్ని ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకొని గ్లాస్ బాటిల్స్లో వేసుకొని ఉంచుకోవచ్చు. రిఫ్రిజిరేట్ చేసుకుంటే వాటిని కూడా నెక్స్ట్ డే మీరు కొంచెం తీసి బయట తాగొచ్చు. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఆపిల్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఒక యాపిల్ సరిపోతుంది. 2 గ్లాస్ ఆఫ్ వాటర్కి హాఫ్ యాపిల్ లేదంటే 1 యాపిల్. 1 యాపిల్. అది అంటే యాపిల్ బాగా ఇష్టం ఫ్లేవర్ కావాలనుకునేట వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఎక్కువ వేసుకోవచ్చు యాపిల్, లేకపోతే హాఫ్ స్లైస్ ఆఫ్ యాపిల్ సరిపోతుంది. సో బాగా బాయిల్ అవుతుంది కదా, కాపేద్దాం. ఓకే, తెలుస్తుంది కూడా 2 గ్లాస్ వాటర్ కదా. టేస్ట్ చూద్దామని. హనీ వేసుకుంటాను. సో దీన్ని డైలీ ఎర్లీ అవర్స్ తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఈవెన్ ఇన్ కేస్ బాడీ హీట్ అవుతుంది అనుకునే వాళ్ళు త్రూ అవుట్ ద డే హైడ్రేషన్ మాత్రం ఉండాలి మీకు. అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అది ఏ వాటర్ కావచ్చు, బార్లీ వాటర్ తీసుకోవచ్చు, ధనియా వాటర్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఏమవుతుందంటే కూల్నెస్ ఆఫ్ ద బాడీ ఇస్తుంది. ఎటువంటి అంటే చాలామంది చెప్తున్నారు అనమాట, హీట్ ఎక్కువ అవుతుంది, ర్యాషెస్లా వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయని. ఇవి దానివల్ల కాదు, హీట్ ఎక్కువ అవడం వల్ల వస్తున్నాయి అన్నమాట. ఓకే, టేస్ట్ చూద్దామండి. షూర్ అండి. ఇప్పుడు మీరు హనీ వేసుకుంటారా, జనరల్గా ట్రై చేస్తారా? నా మీద కంప్లైంట్ ఎప్పుడు హనీ ఉంది హనీ కాబట్టి ఉంటుంది కాబట్టి ఫస్ట్ జనరల్గా ట్రై చేస్తాను, దాని తర్వాత హనీ వేసుకుంటాను. చూడండి. స్పైస్ ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి, బాగుంది. దీన్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు నాగరాజ్ గారు. నాకేదో ఇది జనరల్గా ఇంట్లో గంజి పెట్టుకుని తాగుతాం కదండి, దాని ఫ్లేవర్ కనిపిస్తుంది నాకు. అంటే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా దిగింది. అవును. ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే అండి, కొంచెం హనీ వేసుకోవాలి. ఇంకా స్వీట్నెస్ సరిపోతుంది. సో హనీ వేసుకున్న ప్రాబ్లం ఉండదు, డీటాక్సే కాబట్టి డీటాక్స్లో ఆబ్వియస్లీ పిల్లల్లో కూడా ఎవరైనా తాగొచ్చు అంటే 8-9 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటివి ఏం కావు, స్పైసెసే కదా. ఇప్పుడు బాగుంది, బట్ హనీ బిఫోరే బాగుంది. దీనికి చెప్పినా కూడా వినరు, ఫస్ట్ హనీ అంటారు. బట్ ఏమైనా స్పైస్ డ్రింకర్స్ వితౌట్ హనీయే బాగుంటాయి. స్పైస్దే బాగుందండి దాంతో కంపేర్ చేసి చూస్తే. బట్ పర్ఫెక్ట్ డీటాక్స్ డైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో మీరు ఇందాక అన్నారు కదా స్టార్చ్ దిగిపోయి ఉందని చెప్పేసి. సో కార్బోహైడ్రేట్ ప్రాబ్లం కూడా ఉండదు, అంటే బాడీకి కావాల్సిన గ్లూకోజ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ డీటాక్స్ అవ్వాలంటే దాంట్లో పెక్టిన్ ఉంది కదా, లోపల లాక్కొస్తుంది. ఇది దాచిన చెక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఏదైతే వాపు చెందుతాయో మన బాడీలో ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల, క్రానిక్గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమైతే మనకి డిజార్డర్స్ ఉంటాయో అవన్నీ బ్యాలెన్స్డ్ చేయడానికి ఇవన్నీ రెండు ఉపయోగపడతాయి అన్నమాట, సినమమ్ అండ్ యాపిల్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ డైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఆన్లైన్ వెయిట్ లాస్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటారు మీలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఎప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది అయితే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కోసం ఒక పర్ఫెక్ట్ డైట్ తోటి ముందుకెళ్ళాలనుకుంటారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ కాంటాక్ట్ చేయడం వల్ల వెయిట్ లాస్ ప్రోగ్రామ్, ఇది 30 days ప్రోగ్రామ్. ఓకే, బట్ డ్రాస్టిక్ చేంజ్ అన్నది కాదు. దీంట్లో కొంతమందికి ఉంటే ఓన్లీ ఫుడ్ తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ అవుతామని అనుకుంటారు. బట్ వెయిట్ లాస్కి కొన్ని ఫ్యాక్టర్స్ మేము కన్సిడర్ చేస్తాము హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా. ఒక మనిషి
బ్రతకడానికి తిండి ఒకటే కాదు, వాళ్ళ ఎమోషనల్, ఫిజికల్, లైఫ్ స్టైల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాని కరెక్ట్ చేసి దాంట్లో మోడిఫికేషన్ తెచ్చినప్పుడు మాత్రమే నిజమైన వెయిట్ లాస్. బట్ ఏదో ఫుడ్ పాటించి దానివల్ల వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ పుట్ అయిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. బట్ మేము చేసే వెయిట్ లాస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద లైఫ్ స్టైల్ని ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తూ మీ డైట్ మోడిఫికేషన్స్ చేస్తూ మీకు అలాంగ్ విత్ హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా ఈ అక్టోబర్ 17 నుంచి క్లాసెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్. వెయిట్ అనేది మిషన్ ఎక్కగానే మన నెంబర్ కనిపించగానే దాన్ని వెయిట్ లాస్ అనుకుంటాం. బట్ మన మజిల్ మాస్ లాస్ అవుతుందా, ఫ్యాట్ లాస్ అవుతుందని దాని అబ్జర్వేషన్, దాన్ని ఫ్యాట్ లాస్ అంటాం. ఆ డిఫరెన్సియేషన్ తెలుసుకొని ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వెయిట్ లాస్ అనుకోవాలనుకుంటున్నారో మీరే తెలుసుకోండి. బట్ దెర్ ఈస్ అ లాట్ డిఫరెన్స్ ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి. ఓకే, అక్టోబర్ 17th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఏదైనా డైట్ ప్లాన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను మహాగర్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో అక్టోబర్ 17th మీరు క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే క్లాస్ అటెండ్ అవ్వచ్చు, లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.